brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మండు వేసవిలో జోరు వాన కురిసింది. ఇటు తెలంగాణ అటు ఏపీలో వానలు దంచి కొట్టాయి. వర్షాకాలాన్ని తలపించాయి. హైదరాబాద్ లో రహదారులు జలమయమయ్యాయి. తెలంగాణలో కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. రెండు రాష్ట్రాల్లో పిడుగులు ప్రాణాలను బలి తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల పిడుగులు పడడంతో 6 చనిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొమరంభీం జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండలాల్లో భారీ వర్షం భయపెట్టింది. ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వర్షం రైతులను ఆగమాగం చేసింది. అకాల వర్షాలతో మొక్కజొన్నలు, వరి తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లా కోడోరిపల్లిలో పిడుగుపాటుకు 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగుపాటుకు మొత్తం 4 మృతి చెందారు. యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు నేలకొరిగాయి. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురిసింది. లోయర్ ట్యాంక్ బండ్, చార్మినార్, ఉప్పల్, ఎంజీబీఎస్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్స్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ జోరు వాన పడింది. లోయర్ ట్యాంక్ బండ్, చార్మినార్ లో రోడ్లు జలమయమయ్యాయి. ఎర్రమంజిల్లో కారుపై భారీ వృక్షం పడింది. మలక్పేటలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఓ కారు, ఆర్టీసీ బస్సు వాన నీటిలో చిక్కుకుపోవడంతో వాటిని ఒడ్డుకు చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు అవస్థలు పడ్డారు. హిమాయత్ నగర్ లో 9.1 సెంటీమీటర్లు, చార్మినార్ లో 9, సరూర్ నగర్ లో 8.9, నాంపల్లిలో 8.8, ముషీరాబాద్ లో 8.7, అంబర్పేటలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏపీలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. విజయవాడ నగరాన్ని చిరుజల్లులు పలకరించాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో గంటకు పైగా వర్షం కురిసింది. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వర్షం పడింది. కడప నగరంతో పాటు రైల్వే కోడూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అటు కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. కర్నూలు జిల్లా కందనాతిలో బాలుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా కదిరిపల్లిలో మహిళ చనిపోయింది. అనంతపురం జిల్లా నార్పాల మండల కేంద్రంలో పిడుగుపడి సుదర్శన్ అనే రైతుకు చెందిన 3 ఆవులు మృతి చెందాయి. ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవులపై పిడుగు పడడంతో చనిపోయాయని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. మొత్తంగా ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల కురిసిన వర్షంతో వేసవి తాపం నుంచి ప్రజలకు రిలీఫ్ దొరికింది. అయితే కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. ఇక ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.